మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు చాలా మందికి హాస్పిటల్ అనగానే హాస్పిటల్లో చాలా మంది శవాలకు పంచనామా చేస్తారని తెలుసు, పోస్ట్ మార్టం చేస్తారని తెలుసు. కానీ ఆ చేసే వాళ్ళు ఎలా చేస్తారు? నిజంగానే చాలా అపోహలు ఉంటాయి. వాళ్ళు ఏదో తాగిన మత్తులో ఆ శవాలను కోయటం, అలాంటివి తీయటం, ఆ పరీక్షలు నిర్వహించడం, ఇలాంటి అనేక అపోహలు ఉంటాయి. ఈరోజు మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న మెడికల్ కాలేజ్ మార్చురి దగ్గర ఉన్నాం. ఇక్కడ ఇద్దరు టెక్నీషియన్స్ ఉన్నారు, వీళ్ళను మార్చురి టెక్నీషియన్స్ అంటారు. సో వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం. వీళ్ళు పంచనామా చేయకముందు శవం వచ్చిన తర్వాత వీళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఎలా భద్రపరుస్తారు, ఎలా పంచనామా చేస్తారు, ఎలా పోస్ట్ మార్టం చేస్తారు, ఆ తర్వాత రిపోర్ట్ ఎట్లా వస్తుంది, ఇదంతా వీళ్ళని అడిగి ఒకసారి తెలుసుకుందాం. ఈరోజు చాలా ఇంట్రెస్ట్గా చాలా మంది ఇక్కడికి వెళ్ళడానికే భయపడతారు, మార్చురి అనగానే భయపడతారు. ఆ పదం వింటేనే ఒళ్ళు జల్దరిస్తుంది. కానీ అందులోనే ఉండి శవాలతో సహవాసం చేస్తూ చాలా విలువైన మెటీరియల్ను, విలువైన సమాచారాన్ని వీళ్ళు కేసుల్లో, ముఖ్యంగా చాలా సస్పెక్టెడ్ కేసుల్లో వీళ్ళ పాత్ర 100% కీలకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక శవాలతోటి వీళ్ళు కనీసం 2 గంటలు 3 గంటలు ఉండాలి. ఆ 2 గంటలు 3 గంటల్లో వీళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారు, ఎలా పరీక్షలు నిర్వహిస్తారు, ఇవన్నీ మాట్లాడి తెలుసుకుందాం. మనం నల్గొండ మార్చురికి వెళ్దాం ఒకసారి. రైట్, ప్రస్తుతం మనం నల్గొండ మార్చురి దగ్గర ఉన్నాం. చాలా మందికి ఎవరైనా చనిపోగానే మార్చురిలో పెట్టిరని తెలుసు, కానీ మార్చురి ఇగో ఇదే నల్గొండ మార్చురి. ఇది మెడికల్ కాలేజీకి ఉన్న ఏకైక మార్చురి. ఇందులోనే శవాలను భద్రపరుస్తారు. శవాలను భద్రపరచడం అట్ ద సేమ్ టైం వాటికి అంటే ఈ యొక్క మార్చురిలో చేసే ఈ తతంగం ఏదైతే ఉందో అదంతా కూడా పోస్ట్ మార్టం ఎలా చేస్తారో ఒకసారి ఆ టెక్నీషియన్స్ ఉన్నారు. వీళ్ళే ఇద్దరు, నాగరాజు, రవి. హలో నాగరాజు, రవి, బాగున్నారా? వీళ్ళిద్దరే నల్గొండ మెడికల్ కాలేజ్ కావచ్చు, ఈ ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు, ఇది వీళ్ళ జాబ్ ప్లేస్. ఇక్కడ కూడా జాబ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారో అనేది చాలా మందికి తెలియదు. ఈరోజు వీళ్ళతో మాట్లాడదాం. హలో రవి, ఎప్పటి నుంచి చేస్తున్నావు ఇక్కడ మార్చిలో? నేను 9 ఏళ్ళకి వెళ్ళి చేస్తున్నాను. 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల నుంచి. ఎన్ని చేసి ఉంటావు పోస్ట్ మార్టంలో నీ లైఫ్లో ఇప్పటి వరకు, ఈ 9 ఏళ్ళ పీరియడ్లో? నెలకు వచ్చేసి ఒక 40 దాకా చేస్తుంటాం. నెలకు 40 దాకా చేస్తుంటాం. ఇక 9 ఏళ్ళలో ఇక చేసి ఉంటాం, బాగానే చేసి ఉంటాం. ఎట్లా 9 ఏళ్ళ నుంచి ఎట్లా సాహసం చేస్తారు అబ్బా? ఇందులో ఎట్లా ఉంటున్నారు, ఎట్లా పని చేస్తున్నారు? అసలు అలవాటు అయిపోయింది మాకు. గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటుండే ఒక ఆయన, రామకృష్ణ అన్న అని గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటుండే. అతని ద్వారా నేను ఇక్కడ ఈ మార్చిలో పనిచేయడం అలవాటు నేర్చుకున్నాను. తర్వాత మా తమ్ముడు నాగరాజు ఇద్దరం కలిసి ఇద్దరు బ్రదర్సా? ఉద్యోగంలో బ్రదర్స్. ఇంకా ఇక్కడ ఇద్దరు సొంత అన్నదమ్ముల లాగానే పనిచేస్తారు. తమ్ముడు అంటే అన్న అంటాడు అంతే. అంతవరకు ఇద్దరం కలిసి 8 ఏళ్ళకి వెళ్ళి అన్నయ్య 2001లో చనిపోయిండు, ఆ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓకే. ఆయన చనిపోయినప్పటి నుంచి ఇక ఎవరు లేరు. అంతకుముందు ఆయన దగ్గర ఆయన కింద నేను ఉండేది. అంటే ఈ పని కోసమే జాబ్ అంటే నువ్వు ఇందులో? అసలు యాక్చువల్లీ మేము పేషెంట్ కేర్ మాది డిజిగ్నేషన్, పేషెంట్ కేర్. ఇద్దరిది కూడా అదే డిజిగ్నేషన్. కాకపోతే ఏంటంటే ఇక్కడ వర్కర్లు కూడా ఎవరు రావట్లేరు. అంటే గవర్నమెంట్ కూడా వర్కర్స్ రావడానికి కూడా చాలా ఇబ్బందిగా రావట్లేరు. దానివల్ల మాకు అనుభవం ఉంది, కొంచెం 9 ఏళ్ళ నుంచి చేస్తున్న అనుభవం ఉంది కాబట్టి దాంట్లో మాకు తమ్మునితోని పాటు నా కింద తమ్ముని ఇద్దరం ఏ కేసు రాని, డీకంపోజ్ కేసు రాని, ఏ కేసులు రాని, ఏదున్నా ఎలాంటి కేసులు వస్తాయి ఇక్కడికి? అసలు కుళ్ళిపోయిన శవాలు కూడా వస్తాయి ఒక్కొక్కసారి. ఒక 4 రోజులు 5 రోజులు అయిపోయిన కుళ్ళిపోయిన శవాలు కూడా వస్తాయి. చూడంగానే ఏమనిపిస్తుంది అబ్బా? ఒళ్ళు జల్దరిస్తుందా? అలవాటు అయిపోయింది, అది చూసి అలవాటు అయిపోయింది. ఏం లేదు, ఇప్పుడు అంటే కుళ్ళిపోయిన శవాలను కూడా చేస్తుంటాం. ఎందుకంటే మధ్య ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్లు కూడా బయట జరిగినాయి. అలాంటికి కూడా మేము పోయి చేయడం జరిగింది, బయట అవుట్స్కట్ లో చేయడం కూడా జరిగింది. అంటే మీరు అక్కడికి వెళ్తారా? అక్కడికి వెళ్తాం. మా ఫోరెన్సిక్ డాక్టర్స్ వస్తారు. మీతో పాటు ఎవరెవరు ఉంటారు మీ టీంలో? మా డాక్టర్స్ ఉంటారు. అంటే ఫోరెన్సిక్ డాక్టర్స్. వాళ్ళు ఏం చెప్తే మీరు అది చేస్తుంటారు. వాళ్ళ సార్ వాళ్ళు ఏది చెప్తే మేము అది చేయడం మా బాధ్యత. అంటే ఏం చేస్తారు? ఫస్ట్ ఒక శవము అంటే ఒక యాక్సిడెంట్ కేసు అయింది అబ్బా, ఒక యాక్సిడెంట్ కేసు అయింది, అర్ధరాత్రి ఎప్పుడో 12 గంటలకు తీసుకొచ్చారు. ఈ గేట్ తలుపులు ఎవరు తీయాలి? ఫస్ట్ ఈ గేట్ ఎవరు ఓపెన్ చేయాలి? క్యాజువాలిటీలో ఉన్న, ఇప్పుడు నైట్ డ్యూటీలో ఉన్న వాళ్ళ దగ్గర క్యాజువాలిటీలో ఏం చేస్తారు? వాళ్ళు తీసి లోపల ఫ్రీజర్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. మార్నింగ్ వచ్చేసి మేము చూసుకొని మా సార్లకు ఇంటిమేషన్ చేయడం, సార్ గీ కేసెస్ ఉన్నాయి అని చెప్పి చెప్పడం. ఆ తర్వాత పోలీస్ వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఏ టౌన్ కింద అయితే వస్తుందో వాళ్ళు చండూరు కానీ, మున్గోడు కానీ, ఆ పోలీస్ వాళ్ళు వస్తారు. ఏ పరిధిని బట్టి ఆ పోలీస్ వాళ్ళు వస్తారు. వచ్చి వాళ్ళు శవ పంచనామా చేస్తారు. శవ పంచనామా చేసిన తర్వాత
మా డాక్టర్ గారికి పోయి ఇంక్వెస్ట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్ గారు వస్తారు. రవి భాయ్ ఒక విషయం చెప్పు, ఎంతవరకు చదువుకున్నాను? నేను ఐటీఐ చేసినాను. 10th అయిపోయిన తర్వాత ఐటీఐ చేసిన. 10th అయిపోయిన తర్వాత ఐటీఐ చేసినావు. ఇలాగే అట ఈ హాస్పిటల్ సైడ్ ఎందుకు రావాలనిపించింది ఫస్ట్ 9 years బ్యాక్? 9 years బ్యాక్ అంటే నేను చెప్పాను కదా, మా బ్రదర్ రామకృష్ణ అని, ఆయన లంబడ్, ఆయన ఎస్టీ. కాకపోతే ఏంటంటే మా చిన్నప్పటి నుంచి మిత్రుడు ఆయనకు. నాకు వాళ్ళ అమ్మ కూడా ఇక్కడే చేసింది. చనిపోయిన తర్వాత అన్నకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఇక్కడే. ఆయన చేసుకుంటూ ఎట్లనే అన్నకాడికి ఇట్లా వచ్చిపోతుండేది, కామన్గా ఇట్లా వచ్చిపోతుండడం వల్ల అప్పుడు వర్కర్లు కూడా ఆయన కూడా ఒక్కడే ఇబ్బంది పడుతుండేది. దాంట్లో నన్ను అరే తమ్ముడు రారా ఏదన్నా ఉంటే దోస్తాన్లో వచ్చేదా? ఉద్యోగం ఎక్కలే ఎక్కకముందే దోస్తాన్లు వచ్చి మార్చురి అంటే తెలుసు అప్పుడు? తెలుసు. నేను వచ్చి అన్న ఇట్లా సంగతి, అరే రారా తమ్ముడు అని చెప్పి ఆయన పిలవడం జరిగేది. దంటకు పిలుచుకోలేదా నేను? అంతే, దంటకు వచ్చేసి గ్లౌజ్ వేసుకోరా అని చెప్పేసి గ్లౌజ్ వేసుకునేది. ఆయనతో పాటు నేను చేసుకుంటూ ఉండేది. ఆ తర్వాత ఏమైందంటే మా అదృష్టానికి ఏంటంటే మెడికల్ కాలేజ్ ఒకటి పడ్డది. ఆ మెడికల్ కాలేజ్ లో పేషెంట్ కేర్ డిజిగ్నేషన్ ఒకటి పడ్డది. దాంట్లో ఇక ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు ఇచ్చిర్రు. నా బ్రదర్ వల్ల, రామకృష్ణ వల్ల నాకు ఇచ్చిర్రు. ఇవ్వడంతో అట్లనే ఉన్నా. ఆ తర్వాత ఒక 2 years 3 years తర్వాత అన్న చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక నేనే ఉన్నా ఇక్కడ. మార్చిరి అంటే రవి తర్వాత ఇప్పుడు నాగరాజు. ఇద్దరు టెక్నీషియన్ అంటారా ఇక్కడ? టెక్నీషియన్. పేషెంట్ కేర్ అన్నారు ఇక లేదు, ఓన్లీ మీరు ఇక్కడ వర్క్ చేస్తారు అంతే. అంటే తమ్ముడిని ఓపీలో వాడుతుర్రు. ఇప్పుడు తమ్మునికి ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇద్దరం ఉండాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అక్కడ మా దగ్గర స్టాఫ్ తక్కువ ఉండడం వల్ల తమ్ముని తీసుకుపోయి ఓపీలో, మార్నింగ్ ఓపీ నడుస్తుంది కదా, మార్నింగ్ ఓపీలో సర్జికల్ ఓపీలో డ్రెస్సింగ్ మొత్తం తమ్ముడే చేస్తాడు. ఆ 12-1 వరకు ఓపీ నడుస్తుంది. ఆ 1 తర్వాత తమ్ముడు ఇక్కడికి వస్తాడు. ఆ 1 లోపల ఏమైనా కేసెస్ అయినా నేను ఒక్కనే చేసుకోవడం వల్ల చేసి ఆ శవానికి స్నానం కూడా చేపిస్తారా? అంటే ఏం చేస్తారు ఒకసారి ఆ ప్రొసీజర్ అంతా చెప్పు. ఒక యాక్సిడెంట్ కేసు లేదంటే ఒక విషం దాగిన కేసు దగ్గరికి వచ్చింది. పాయిజన్ కేసు కంటేనేమో పాయిజన్ కేసుకు మనం చేసేది ఏంటంటే విజర్ చేస్తాం. విజ్రా అంటే దాంట్లో స్టమక్, ఈ కిడ్నీ, లివర్, స్టమక్, ఇంటెస్టైన్స్, బ్లడ్ శాంపిల్, సాల్ట్, సోడియం క్లోరైడ్ ఇలాంటివి తీసి పక్కకు పెట్టి దాన్ని FSL చేసి దానికి పోలీసు వాళ్ళు మళ్ళీ ఒక రోజు వస్తారు. దానికి మేము FSL అంటే ప్యాకింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు హైదరాబాద్కి పంపిస్తారు. వాళ్ళే తీసుకెళ్తారు. వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ కోసం మా డాక్టర్ గారు వస్తారు. మా డాక్టర్ గారు రిపోర్ట్ ఇస్తారు. జనరల్ గా ఒక హ్యాంగింగ్ కేసు వచ్చింది. హ్యాంగింగ్ కేసు అంటే నెక్ టు అబ్డామిన్ కంపల్సరీ కేసెస్. స్నానం ఎందుకు చేపిస్తారు మీరు? ఇప్పుడు బ్లడ్ స్టైన్ మొత్తం అతుక్కొని ఉంటుంది. యాక్సిడెంట్ కానీ, పాయిజన్ కానీ, ఏ కేసు అయినా సరే మనం కంపల్సరీ స్నానం చేపించి ప్యాకప్ చేసి ఇస్తాం. ఇవన్నీ చేసేటప్పుడు చాలా మంది అంటుంటారు, మార్చురి దగ్గరికి పోతే వాళ్ళు ఫుల్ దాగి మత్తులో వాళ్ళని పూసేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అంటారు. నిజమేనా రవి భాయ్? లేదు, మేము ఇంతవరకు కూడా అలాంటిది ఏం లేదు. అలాంటిది అయితే ఏముండదు. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు చేసిర్రు. ఒకప్పుడు మేము చూసినాం, ఒక 20 years క్రితం మేము కూడా చూసినాము. అప్పుడు వాళ్ళది వేరేమో కానీ ఇప్పుడు మాకు మెడికల్ కాలేజ్ పడ్డాక ఇంత తాగడం లాంటిది ఎలాంటిది కూడా ఏమి ఉండదు. ఏదున్నా కూడా ఇక్కడ ఉన్నంతసేపు ఉదయం 7 వస్తాం, మేము 5 దాకా ఇక్కడనే ఉంటాము. 5 తర్వాత ఏమన్నా మళ్ళీ నైట్ 5 ఇంటికి పోయిన తర్వాత కూడా మళ్ళీ ఏమన్నా కేసెస్ వచ్చినా కూడా RTA కేసు మేము నైట్ పూట కూడా అయినా కూడా చేయాలి. ఒక్కొక్కసారి మేము నైట్ 10 దాకా ఉండి ఉన్న రోజులు కూడా ఉన్నాయి. నేను తమ్ముడు ఇద్దరం కూడా ఇక్కడే ఉంటారా మీరు? ఇక్కడే. ఒక్కోసారి గేట్ తీస్తుంటే కర్ర సప్పుడు వస్తుంటది. ఏం భయం కదా? ఏం లేదు, భయం లేదు. లోపల ఫ్యాన్ ట్రంక్ అని సౌండ్ అలర్ట్ అయిపోయింది మొత్తం. అన్ని ఎక్కడ ఏది ఏ ఫ్రీజర్ లా. అంటే జనరల్ గా మేము కూడా ఎప్పుడన్నా ఇట్లాంటి యాక్సిడెంట్ కేసు అట్లాంటివి ఇక్కడికి రావాల్సి వస్తుంది ఒక జర్నలిస్ట్ గా. వచ్చినప్పుడు ఈ గేట్ తీస్తుంటేనే కర్ర సౌండ్ వస్తుంటది. ఇది ఫస్ట్ ఇట్లా ఉంది, లోపడిపోతే ఎట్లుంటది అంటే లోపల ఫ్యాన్ టింగ్ అని సౌండ్ వస్తుంటది. మీకు అట్లా అలవాటు అయిపోయిందా? భయం ఎప్పుడైనా గుండె జలధరించే అట్లాంటి ఏమన్నా అనిపించినాయా? ఇన్ని కేసులు చూస్తుంటారు కదా 9 years నుంచి రవి భాయ్, ఎప్పుడన్నా ఏంద్రా ఈ కేసు నేను చేయాల్సి వచ్చనే అనే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అలాంటి ఏం లేదండి. చాలా చిన్న ఇప్పుడు MLCలో చిన్న బేబీ, అప్పుడే పుట్టిన బేబీనైనా సరే ఏదైనా సరే మేము కంపల్సరీ చేయాల్సింది. అది MLC అయింది అని అంటే అది చిన్నోడా పెద్దోడా, అప్పుడే పుట్టిండా,
ఎమ్మెల్సీ అంటే మెడికల్ లీగల్ కేసులు అచ్చా మెడికల్ లీగల్ కేసు ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీ అంటే దాన్ని ఎమ్మెల్సీ అంటే ఇది పోలీస్ స్టేషన్ కి సంబంధించింది ఇక. వాళ్ళు కేసు అయింది అంటే తప్పదు ఇంకా తప్పదు ఇక. అది చిన్న అప్పుడే పుట్టిన బేబీ అయినా సరే, పుట్టిన ఒక 4 రోజులు 5 రోజులు అయినా సరే, ఎప్పుడైనా సరే కంపల్సరీ మేము చేయాల్సిందే. చేయాల్సింది. ఎప్పుడైనా బాగా యాక్సిడెంట్స్ అయినప్పుడు ఆ శరీర భాగాలన్నీ ఊడిపోయి చిందర వందరు ఉంటాయి చాలా. అవి చూసినప్పుడు ఇప్పుడు రైల్వే యాక్సిడెంట్స్ ఉన్నాయి. రైల్వే యాక్సిడెంట్ అన్ని ముద్ద అయి నల్లగా ఉడకబెట్టినట్టు మొత్తం ఇట్లా ముద్ద పట్టుకొని వస్తారు అంతే. ఆ ముద్దల్ని కూడా మేము ఇట్లా డివైడ్ చేస్తాం, తమ్ముడు నేను ఇట్లా ఇప్పుడు ఇద్దరు సపరేట్ చేసి వాటిని ఇప్పుడు ఇదంతా ఇరిగిపోయింది, ఇంతవరకు ఇరిగిపోయింది, ఈడికి ఇరిగిపోయింది, ఇది అటు పడ్డది, ఇది ఇటు పడ్డది అన్ని ఏరుకొని వచ్చిర్రు పోలీసు వాళ్ళు, తెచ్చి పెట్టిర్రు నైట్. మళ్ళీ పొద్దుగాల మా సార్ వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు మేము ఏం చేస్తాం, దాన్ని మొత్తం మళ్ళా ఓపెన్ చేసి దేనికి రైట్ ఆర్ లెఫ్ట్ ఏదైనా చూసి అన్ని పెట్టి ఇట్లా సెట్ చేసి పెడితే మా సార్ వాళ్ళు చూసుకొని అన్ని చేసి ఇట్లా వాటిని ట్రేస్ అవుట్ చేయటం మీకు ఒక ఐడియా వస్తుందా? ఒక శవాన్ని చూడంగానే ఏదైనా హత్య చేసినవి ఉంటాయి, వాటిని మీరు గుర్తుపట్టేస్తారా? అదే అంతా మనకు అంత డాక్టర్స్ వాళ్ళే దగ్గర ఉండి చూసుకోవాలి. వాళ్ళే డాక్టర్. మీరు ఏదైనా చేసేటప్పుడు పక్కన డాక్టర్ ఉండాల్సింది కంపల్సరీ. వాళ్ళు ఏంది మేము ఒకసారి అర్ధరాత్రి అంటే వాళ్ళు వీళ్ళు లీడర్స్ అంటే మీ టైం అయిపోయిన తర్వాత కూడా కొన్ని చేయాల్సి వస్తుంది. లీడర్స్ ఫోన్ చేస్తుంటారు. ఆ ప్రెషర్ ఉంటుందా మీ మీద? అంటే మా మీద అంటే మా డాక్టర్స్ మాకు ఫోన్ చేస్తారు అంతే. మా మీద అంటే మా మీద ఏముండదు. మా సార్ వాళ్ళకు ఫోన్ వాళ్ళు ఏదో నైట్ టైం మీకు ఫోన్ చేస్తే మీరు రావాల్సింది. మా డాక్టర్లు ఫోన్ చేసిరంటే మేము కంపల్సరీ ఇద్దరం ఏడ ఉన్నా కూడా సార్ ఒక 15 నిమిషాలు టైం ఇవ్వండి, 20 నిమిషాలు టైం ఇవ్వండి అని చెప్పేసి 20 నిమిషాలలో వచ్చి మా సార్ వాళ్ళ ప్రకారం మేము నడుచుకుంటాం. మా డాక్టర్స్ ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటాం. అచ్చా, అయ్యో పాపం ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది వీళ్ళకు అని ఎవరినైనా చూసినప్పుడు అనిపించిందా? అనిపించింది, చాలా అనిపించింది. ఏమనిపిస్తుంది? వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఇదంతా నేను చూసిన చాలా సార్లు యాక్సిడెంట్స్ అయినప్పుడు ఇదంతా ఏడ్చుకుంటా పొరలాడుతుంటారు. అట్లాంటి టైంలో మీకు ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది, కానీ ఏం చేస్తామండి, అది మనది ఏంటంటే మా వృత్తిరీత్యా ఇది కంపల్సరీ చేయాలి, అది తప్పదు, చేస్తున్నాము. ఇక బాధ అనేది వాళ్ళని చూసి ఒక్కొక్క తండ్రి చనిపోయిన పిల్లలు ఇంత పిల్లలు ఉంటారు, బాధపడుతుంటారు, ఏడుస్తుంటారు, అరే వాళ్ళ పిల్లలు అంటారా, అది రా బాధ అనిపిస్తుంది. అరే ఇంత చిన్న పిల్లలు రా, ఇట్లా అయింది రా, బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు, చేయాలి. కొద్దిసేపు నాగరాజ్ తోడు కూడా మాట్లాడతా. ఇంకొక టెక్నీషియన్ మన నాగరాజు భాయ్, లోపల ఎంత మందిని ఒకేసారి ప్రిజర్వ్ చేయొచ్చు? 7 అంటే మనకున్న స్కోప్ 7 మందిని చేయొచ్చా? 7 మంది అంటే నువ్వు చేయబట్టి ఎంత కాలం అవుతుంది? 8 సంవత్సరాలు. 8 ఏళ్ళు. ఇంట్లో ఏమన్నారు, అబ్బా ఈడ పని చేసి వచ్చినావు? నేను ఇంతకుముందు వార్డలో కూడా చేసేది. తర్వాత రామకృష్ణ ఉన్నప్పుడు అప్పుడప్పుడు కేసులు ఉంటే వచ్చేది. అన్న కూడా నువ్వు నేర్చుకోరా, పన్నెండు జర మంచిగా చేస్తావు అంటే అట్లా మామూలుగా వచ్చి. మీకు జీతాలు ఎంత మరి ఇందులో? ఇక్కడ మార్చురీ టెక్నీషియన్స్ కి ఏమన్నా ఎక్కువ ఉంటుందా? ఎంత జీతం? ఒకటి జీతం మొత్తం 11,500. 11,500. అదే వేరే వాళ్ళకి 20,000 ఇస్తామన్నా ఇళ్ళకి రారు కదా అసలు. గవర్నమెంట్ ఎంప్లాయీలే వస్తలేరు. 70,000 గవర్నమెంట్ ఉద్యోగస్తులే రారీడికి. మీరు 11,000కే ఈ శవాలతోటి దోస్తానం చేయాల్సి వస్తుంది. ఇంకా అది ఎట్లా మీరు బాధ్యతగా తీసుకుంటారా? ఏంద్రా ఈ కర్మ అన్నట్టు ఉంటుందా మీకు? బాధ్యత. ఇంటికి పోయినాక పిల్లలు భార్య ఏమంటారా మిమ్మల్ని, తల్లిదండ్రులకి? ఇట్లా ఫస్ట్ అయితే వద్దన్నారు. మనం చేసే మెడికల్ ఫీల్డ్ కాబట్టి అన్ని నేర్చుకోవాలి, అన్ని ఉంటేనే మనకు తప్పదు. అది అట్లా అని మనం కూడా ఇల్లు. నారాజ్ భాయ్, నీకు ఎప్పుడన్నా 8 ఏళ్ళ భయమైన సందర్భాలు ఉన్నాయా ఇళ్ళకి రాగానే? అంటే ఫస్ట్ అయితే భయపడ్డా, తర్వాత ఉంటుండే జల్లు అనేది చూడంగానే ఫస్ట్ అయితే భయపడ్డా, చాలా భయపడ్డా. చాలా సార్లు యాక్సిడెంట్ అయినప్పుడు ఒక 5-6 శవాలను తీసుకొచ్చి కుప్పలు వేస్తారట. అంటే వాటిని ఏమనాలి, ఇప్పుడు మర్యాదను గౌరవం అనలేము, కానీ శవాలను కొంత నీట్ గా భద్రపరచాలి అనేది కొంత ఉంటది. శవం కదా, కొంత మర్యాద ఇస్తారు. ఫ్రీజర్ల కంటే ఎక్కువైనప్పుడు వాటిని కుప్పలు వేసేస్తారు, మార్చురీలా పట్టించుకోరు, అడ్డగోలుగా శవాలను పడేస్తారు అని అంటారు. నిజమేనా? అట్లాంటి ఏముండదు. అంటే ఒక 7 శవాలను అయితే మనం ప్రిజర్వ్ చేయొచ్చు. ఆఫ్టర్ వస్తే తర్వాత బయట నుంచి దిమ్మలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి దిమ్మలు? 3 దిమ్మలు. అంటే వాటి మీదనే మీరు పరీక్షలు చేస్తారు, కట్ చేయడం అట్లాంటివన్నీ, శివ పరీక్షలు, అంతేనా? ఇంటికి పోయినప్పుడు ఏమనేది ఇంట్లో భార్య పిల్లలు? ఏమన్నా మా వాళ్ళు అయితే ఫస్ట్ వద్దన్నారు, కొత్తల తర్వాత ఇక సప్లై వెళ్ళారు. ఇప్పుడు అని అడుగుతారా ఇంటికి పోయినాక ఇవాళ ఏం శవం వచ్చింది, అట్లాంటి ముచ్చట్లు? అలా కొన్ని విషయాలు తెలిస్తే ఫోన్ చేసి చెప్తారు, మనలో తెలిసిన వాళ్ళు వచ్చారు అని. అంటే అట్లాంటి కాల్స్ వస్తాయా మనకు తెలిసిన వాళ్ళు? ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు చేయాల్సి వచ్చింది? వస్తాయి,
మీకు తెలిసిన వాళ్ళు చేయాల్సి తెలిసిన వాళ్ళంటే సొంతం మా మేనమామే చనిపోయాడు ఇలానే నువ్వే చేసినావా నేను లోపలికి నువ్వు చేసినావు అంటే ఆయనే నేర్పించిన ఫీల్డ్ ఇది మీరు ఎవరు ఉన్నప్పుడు చేసి వచ్చిన అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఆయన ఫీల్డ్ ఆయన పంపిస్తే ఆయనతో ఎవరన్నా నీకు దగ్గర వాళ్ళని చేయాల్సిన సందర్భం ఏమైనా వచ్చిందా నాగరాజ్ భాయ్? దగ్గర వాళ్ళు అంటే ఇంతవరకు ఇప్పుడు అదే వాళ్ళ మామ మామ చేయలేక నాకు చెప్పడం జరిగింది, నేను చేసిన దాంట్లో. ఈయన చేయలేక నీకు అంటే మామ రాలేను బయట ఉంటానా మీరు చేయండి అని అంటే తప్ప. ఇన్ని 8 ఏళ్ల నుంచి చేసిన ఆయన కూడా మేనమామకు చేయాలంటే మామకు చేయాలంటే భయం అయింది కదా. వెనక ముందే అట్లాంటి సందర్భాలు ఉంటాయి. మా మిత్రులు కూడా ఎంతో మంది చనిపోయారు యాక్సిడెంట్ లో. ఆ మిత్రులకు కూడా నేను చేయడం జరిగింది. చేసినాం తప్పలేదు. ఏడ్చుకుంటా చేయాలా అట్లాంటప్పుడు? బాధ అనేది ఉంటది, కాకపోతే కన్నీటి రూపంలో రాదు. అంతే అంతే అంతే. ఎందుకంటే ఎందుకు ఇవన్నీ అడుగుతున్నా అంటే నిజంగానే వీళ్ళు ఇంటికి పోయినప్పుడు ఇంట్లో పిల్లలతో ఎట్టుంటారు అబ్బాయి వీళ్ళు ఈడ శవాలతో దోస్తానం చేసి అనే ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. నాకు కూడా ఉండే. ఇంత జర్నలిస్ట్ అయినా ఇన్ని ఏళ్ళ నుంచి ఒక 15 ఏళ్ళ నుంచి నేను కేసులు ఉన్నప్పుడు వచ్చినప్పుడు కూడా అరే ఇళ్ళ పని చేసేవాడు ఇంట్లో ఎట్లుంటాడు రాబాయ్ అనే డౌట్ ఒకటి ఉంటుండే. అందుకోసం అని అడుగుతున్నా. జనరల్ గా మీరు ఇంటికి పోయినప్పుడు ఇంట్లోతో ఎట్లా ట్రీట్ చేస్తారు? బాగా కుళ్ళిపోయిన శవాలను చూసినప్పుడు కూడా ఇంటికి పోయినప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతారా? అలవాటు అయిపోయింది అంతేనా? ఇంటికి పోవడం ముందే ఇంట్లోకి ఎంట్రీ కాకముందుకే బయటనే బట్టలు ఇప్పేసి బాత్రూమ్ లో పోయి స్నానం చేసి తర్వాత ఇంట్లోకి ఎంట్రీ అవుతుంది. అంతే. అది ఎప్పుడైనా అవసరం అయితే మా బట్టలు మేము కంఫర్ట్ వేసి జాడించుకొని పసుపు చేసుకొని స్నానం చేసుకొని అప్పుడు ఇంట్లోకి. తెలుసా మీ ఇళ్ళల్లో నాగరాజు రవి ఇద్దరికి ఇళ్ళల్లో మీ ఇంట్లో అందరికి తెలుసా మార్చిలో పని చేస్తారు? మీ పిల్లలకు తెలుసా? ఎప్పుడైనా అడుగుతారా? మా పిల్లలు చిన్న పిల్లలు. నా బిడ్డ 10th చదువుతుంది. అడుగుతారు ఎప్పుడైనా మీ 10th క్లాస్ బిడ్డ అంటే అన్ని తెలుసు. 10th కొడుకు 8th చదువుతుంది. ఎప్పుడైనా అడుగుతారా పిల్లలు డాడీ ఏంది నువ్వు చేసే పని? అలా తెలుసు తెలుసు పోస్ట్ మార్టం చేస్తాడు మా డాడీ. అచ్చా ఓకే. సో నిజంగా అంటే మీరు చాలా హాస్పిటల్స్ ఇక్కడే కాదు జనరల్ గా మార్చురి అనగానే పోస్ట్ మార్టం చేసేటోళ్ళు ఎట్లుంటారు, పోస్ట్ మార్టం చేసేటోళ్ళు ఎట్లుంటారు అనే భయం కూడా చాలా మందికి ఉంటుంది. ఇట్లానే ఉంటారు మనుషులే వాళ్ళు కూడా. ఎందుకంటే మనం చాలా సార్లు చూస్తుంటాం అరే ఇంత శవాన్ని ఎట్లా పోస్ట్ మార్టం చేస్తారా అంటే వీళ్ళ ధైర్యమే. ఇక 9 ఏళ్ళు 8 ఏళ్ళు కనుక వీళ్ళు ఇంట్లో ఫస్ట్ అపోజ్ చేసిరు, తర్వాత మళ్ళా వృత్తి ధర్మం ఇక తప్పదు. మా ఉద్యోగం కుదిరినాం కనుక చేసే పనినే ఇష్టంగా చేస్తున్నాం అని కూడా చెప్తుండ్రు. అంటే ఇట్లాంటి ఇంకా మీరు ఎవరికైనా ట్రైనింగ్ ఇచ్చే సందర్భం ఏమైనా ఉండేనా ఎప్పుడన్నా? ఏం లేదు. అంటే ఏమైనా ఉంటే డాక్టర్స్ ఎవరన్నా ఇక్కడ అపాయింట్ చేస్తేనే వాళ్ళకి ట్రైనింగ్ చేయడం ఇంతవరకు అయితే అలాంటిది ఏం లేదు. ఎవరు రాడికి ఫస్ట్ కాకపోతే ఇప్పుడు మాకు MBBS స్టూడెంట్స్ ఉంటారు కదా, దాంట్లో వాళ్ళు వస్తుంటారు పిల్లలు, వాళ్ళకి చూపిస్తుంటారా మీరు? పిల్లలకి మా సార్ వాళ్ళు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, MBBS స్టూడెంట్ మెడికల్ కాలేజ్ కనుక పిల్లలు కూడా వస్తారు అప్పుడప్పుడు. అంతేనా? ఎక్స్పెరిమెంట్స్ కోసం వస్తారు. అచ్చా, వాళ్ళు కూడా వస్తారు, మనం తీసి చూపించడం జరుగుతుంది మొత్తం. ఓకే రైట్ రవి భాయ్, ఇదే ముచ్చట్లు. ఎందుకంటే ఈడ ఏం జరుగుతుంది కొంత చూపిద్దాం, వాళ్ళు ఎట్లుంటారు మనుషుల్లాగానే ఉంటారా ఇంకా వెరైటీగా ఏమైనా ఉంటారా అనే చాలా డౌట్స్ ఉంటాయి కదా. అందుకోసం అనే సుమన్ టీవీ ద్వారా జనరల్ గా మేము హాస్పిటల్కి వచ్చి పెద్ద డాక్టర్లను ఇంటర్వ్యూ చేస్తాం, కానీ మీరు కూడా ఉంటారు హాస్పిటల్లో, మీరు కూడా భాగమే. మిమ్మల్ని చూపించాలనే ఈ రోజు వచ్చిన, స్పెషల్ గా మీకోసమే వచ్చిన. రైట్ రవి భాయ్, నాగరాజ్ భాయ్, మీ సేవలు ఇట్లనే. అంటే చాలా మందికి చనిపోవద్దు అనే ఆలోచన మాకు కూడా ఉంది, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయి ఇక్కడికి వచ్చినప్పుడు మాకు ఒక చిన్నది ఏంటంటే ఈ సుమన్ టీవీ ద్వారా మేము ఒకటి చెప్పదలుచుకుంది. చెప్పండి. మాకు ఒకటి, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేరు ఇక్కడ, ప్లస్ ఏమన్నా పోస్టర్స్ పడితే మాత్రం జస్ట్ మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి జరా మాకు ఏదన్నా గవర్నమెంట్ చేసే విధంగా చూస్తే మాకు చాలా సంతోషం. 100% చెప్దాం. మనం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఇక్కడ ఉండే మంత్రులు కావచ్చు, ఇక్కడ ఉండే కాంట్రాక్టర్స్ కావచ్చు, అధికారులు ఎవరైనా, వీళ్ళు 10-11 వేలకే దాదాపు ఈ శవాలతోటి సహవాసం అంటే మామూలు మాటలు కాదు, మాట్లాడుతుంటేనే ఒళ్ళు జల్దరిస్తుంది. సో ఇట్లాంటి వాళ్ళకు నిజంగా కూడా వేతనాలైనా పెంచాలి, వాళ్ళు కోరుకునేది అదే. మేము ఇంత నిష్ఠతోటి పని చేస్తున్నామన్నా, మేము పని చేస్తున్నాం, ఇక్కడ ఇంత పని చేస్తున్నాం, మాకు 11,000 జీతం వస్తున్నాయి. మాకు రెగ్యులర్ పోస్టులు అంటే ఈ మార్చురీ టెక్నీషియన్ పోస్టులు ఏవైతే ఉంటాయో అవి పడ్డప్పుడు వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే, వీళ్ళని పెట్టాలని. వీళ్ళు పెద్ద డిమాండ్ ఏం కాదు, ఇది ఏమో ఇదేదో పెద్ద ఊహించని కోరికేం కాదు. వాళ్ళు చేస్తున్న పనిలో వాళ్ళకు కొంత రెగ్యులరైజ్ చేసి కొంత జీతం పెంచితే ఇంకా కొంత సాటిస్ఫైగా పని చేయగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ పని చేయడం అంటే ఇది సవాల్తో కూడుకున్నది. మనం జనరల్ గా యాక్సిడెంట్ కేసును చూస్తేనే నైట్ కొందరు నిద్రపోరు, కళలలో వస్తారని.
కానీ వీళ్ళు ప్రతిరోజు అలానే నెలకు 40 చేయడం అంటే నాట్ ఎ జోక్. సో వాళ్ళు కొంత జీతం పెంచాలి, రెగ్యులర్ ఎంప్లాయీస్ గా పరిగణించాలని కోరుతున్న పరిస్థితి. అలానే మాకు ఇప్పుడు మా డాక్టర్స్ కూడా ఇద్దరు డాక్టర్లే ఉండరు. అచ్చా. మాకు మా డాక్టర్స్ కూడా అక్కడ కూడా మా సార్ వాళ్ళు కూడా Staff ఇద్దరు స్టాఫ్ లేరు, డాక్టర్స్ Okay. ఇద్దరే ఉన్నారు. ఓకే. దాంట్లో ఒక సారు కేకే సార్ అని హెచ్ఓడి సార్ ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఛార్జ్ కృష్ణమూర్తి హెచ్ఓడి కృష్ణమూర్తి సార్. ఆ సార్ ఏంటంటే ఆల్రెడీ నాగర్ కర్నూలు సార్ది, అంటే అచ్చా. అక్కడ డ్యూటీ అక్కడ డిప్యుటేషన్ లో Deputation లో ఇక్కడ. డిప్యుటేషన్ లో సార్ ఇక్కడ ఉండరు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఎవరే అంటే ఒక రెహమాన్ సార్ ఒకరే, అచ్చా. రెహమాన్ సార్ కృష్ణమూర్తి సార్ ఇద్దరే ఉన్నారు. మా డాక్టర్స్ కూడా మాకు పొదవనే ఉన్నారు. వర్కర్ లాంటివా మేము ఇద్దరే ఉన్నాం. ఆయన కూడా ఏదంటే నడిపియాలి, నడుస్తుంది అన్నట్టు మేము నడిపిస్తాం. సార్ వాళ్ళు చెప్తారు, మేము చేస్తున్నాం, కొంత నడుస్తుంది. డాక్టర్స్ కూడా ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది. సో మీతో పాటు ఇంకా మీకు హెల్పర్లు కూడా అవసరమే ఇక్కడ. మీకు జీతాలు పెంచాలి, హెల్పర్స్ అవసరం, డాక్టర్స్ ని కూడా మీరు కొంత పెంచితే మీకు కొంత ఈజీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే రావాలి, వాళ్ళు ఉంటేనే మీరు చేయాలి కనుక వాళ్ళు ఇక్కడ లేకపోతే కష్టం, అంతే కదా. సో ఇది వాళ్ళ నిజంగా కూడా వాళ్ళు పెద్ద గొంతమ్మ కోరికలు ఏం కాదు. ఇక్కడ ఇద్దరే డాక్టర్లు ఉన్నారు, అందులో ఒక ఆయన డిప్యుటేషన్ లో ఉన్నాడు. ఆయన వాళ్ళు ఉంటేనే ఇక్కడ వీళ్ళు పని చేయాలి కనుక ఇంకొక 2-3 డాక్టర్లను ఇక్కడ వీళ్ళకి గనక కేటాయిస్తే వీళ్ళ పని త్వరగా అవుతుంది. ఒక్కోసారి 4-5 కేసులు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. సో అందుకోసమనే వీళ్ళ జీతాలు పెంచడంతో పాటు వీళ్ళకి అవసరమైతే టెక్నీషియన్స్ చేయడం, లేదంటే ఇంకొక డాక్టర్స్ ని కూడా ఇక్కడ కేటాయిస్తే బాగుంటుంది అనేది వాళ్ళ న్యాయపరమైన డిమాండ్, న్యాయపరమైన కోరిక. డిమాండ్ కూడా కాదు, కోరిక. సో ఇది నిజంగా వీళ్ళు మార్చురీ టెక్నీషియన్స్ అంటే వీళ్ళే. మార్చురీలో వీళ్ళు పనిచేసే విధానం అది. ఎవరు కూడా ఎప్పుడు తాగి మేము పని చేయమన్నా పని కనుక పనిలాగానే చేస్తాం. మాకు పనే దైవం లాగా పనిచేస్తాం. మా కుటుంబంలో వద్దన్నా కానీ మాకు ఇది అలవాటు అయిపోయింది, మేము ఇదే పని చేస్తున్నాం. సో ప్రభుత్వం కూడా మాకు కావాల్సిన వస్తువులు కొంత సమకూరిస్తే మేము ఇంకా హ్యాపీ అని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.